హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం ఫాస్ట్ ఎడిషన్స్ రేఖాంకన మెథడ్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇదొచ్చేసి వేదిక్ మ్యాథ్స్‌లో సెకండ్ వీడియో. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్స్ నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఈ సబ్ట్రాక్షన్స్‌ని మనం కాంప్లిమెంట్ మెథడ్‌లో చేస్తాం. దీన్నే మనం నిఖిలం సబ్ట్రాక్షన్స్ అని కూడా అంటాం. దీనికి నార్మల్ సబ్ట్రాక్షన్‌కి డిఫరెన్స్ ఏంటంటే, మనం నార్మల్ సబ్ట్రాక్షన్స్‌లో బారోయింగ్ చేస్తాం కదా! అలా బారో చేసే అవసరం లేకుండా ఇక్కడ మనం ఈజీగా కాంప్లిమెంట్ మెథడ్ యూజ్ చేసి ఫైండ్ చేస్తాం. ఫస్ట్ మనం కాంప్లిమెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న ఈ కాంప్లిమెంట్‌కి, నార్మల్ కాంప్లిమెంట్‌కి చాలా వేరియేషన్. అక్కడ ఐ వస్తుంది ఎల్ తర్వాత. ఆ కాంప్లిమెంట్ అంటే విషెస్ కానీ, ప్రైస్ కానీ ఇలా మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఈ కాంప్లిమెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు 1కి ఏ నంబర్ యాడ్ చేస్తే 10 వస్తుంది అననమాట. సో, మనం 1కి 9 యాడ్ చేస్తే 10 వస్తుంది. అలాగే 9కి ఏ నంబర్ యాడ్ చేస్తే 10 వస్తుంది? 9కి మనం 1 యాడ్ చేస్తే 10 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం 2కి ఏ నంబర్ యాడ్ చేస్తే మనకి 10 వస్తుంది. 2కి 8 యాడ్ చేస్తే 10, 8కి 2 యాడ్ చేస్తే 10, అలాగే 3కి 7 యాడ్ చేస్తే 10 వస్తుంది. 4కి 6 యాడ్ చేస్తే, మళ్ళీ 5కి 5 యాడ్ చేస్తే అలానే. మళ్ళీ 7కి 3 యాడ్ చేయడం, 6కి 4 యాడ్ చేయడం. దీన్ని మనం కాంప్లిమెంట్ అంటాం ఇక్కడ నిఖిలం సబ్ట్రాక్షన్స్‌లో. సో, ఫస్ట్ నార్మల్ సబ్ట్రాక్షన్‌కి ఈ నిఖిలం సబ్ట్రాక్షన్‌కి వేరియేషన్ ఏంటో మీకు తెలియాలి. అది మనం ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ సాల్వ్ చేసేసరికి మీకు అర్థమవుతుంది. ఇక్కడేంటంటే, మనం నార్మల్ సబ్ట్రాక్షన్స్‌లో ఎప్పుడు రైట్ టు లెఫ్ట్ చేస్తాం కదా! కానీ ఈ కాంప్లిమెంట్ మెథడ్ యూజ్ చేసి నిఖిలం సబ్ట్రాక్షన్‌లో ఏంటంటే లెఫ్ట్ టు రైట్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. 6 - 2 ఎంత? 4. 7 - 3 4. సో, 44 మీ ఆన్సర్. అదే ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. 4 - 1 3, 9 - 2 7. ఇది మనకేంటంటే నార్మల్ మెథడ్. ఇక్కడ మనకి మ్యాచ్, మిస్ మ్యాచ్ అని 2 ఉంటాయి. మ్యాచ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి 4లో నుండి 1 ఈజీగా పోతుంది. 9లో నుండి 2 పోతుంది. అదే ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్‌లో చూసినట్టయితే 4లో నుండి 8 పోతుందా? అంటే 4లో నుండి మనం 8ని సబ్ట్రాక్ట్ చేయలేం కదా! సో, అప్పుడు జస్ట్ ఇలా ఉన్నప్పుడు 4లో నుండి 8ని మనం సబ్ట్రాక్ట్ చేయలేం. ఆ కేస్‌లో మనం దాన్ని మిస్ మ్యాచ్ అంటాం. ఇక్కడ చూడండి మళ్ళీ 1లో నుండి మనం 6ని సబ్ట్రాక్ట్ చేయలేం. కాబట్టి దీన్ని మనం మిస్ మ్యాచ్ అంటాం. ఇక్కడ 2లో నుండి 7 సబ్ట్రాక్ట్ చేయలేం. కాబట్టి మిస్ మ్యాచ్. ఒకవేళ మనం సబ్ట్రాక్ట్ చేయగలిగితే, ఇక్కడ ఈ 2 ఎగ్జామ్స్‌లో చూసుకున్నట్టయితే 6లో నుండి 2ని ఈజీగా తీసేయగలం. 7లో నుండి 3ని ఈజీగా తీసేయగలం. సో, దీన్ని మనం ఏంటంటే మ్యాచ్ అంటాం. ఒకవేళ అలా తీయడానికి వీలు లేనప్పుడు మిస్ మ్యాచ్ అంటాం. ఇప్పుడు మ్యాచ్‌లో ఉన్నప్పుడైతే మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వస్తామో అలా చేసేస్తాం. కాకపోతే అక్కడ మనం రైట్ టు లెఫ్ట్ చేసేది ఇక్కడ లెఫ్ట్ టు రైట్ చేసుకోవడం అలవాటొస్తే, అప్పుడు మనకి మిస్ మ్యాచ్‌లో ఉన్నప్పుడు కూడా ఎట్లా చేసుకోవాలి అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు 9 - 2 అయితే 7, 7 - 3 4, 5 - 2 3. సో, టోటలీ దీని ఆన్సర్ వచ్చేసి 743. ఇక్కడ మళ్ళీ మనం 6 - 1 5, 9 - 3 6, 8 - 7 1. సో, దీని ఆన్సర్ 561. ఇక్కడ 2 ఇక్కడేం లేదు అంటే 0 ఉన్నట్టు. 2లో నుండి 0 సబ్ట్రాక్ట్ చేస్తే 2. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మిస్ మ్యాచ్ పెయిర్. అంటే మనం 3లో నుండి 7ని తీయలేం కదా! అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ కింద మీకొక నంబర్ ఉంది గదా! ఈ నంబర్‌కి మనం ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది. అంటే మనకి 7 కాంప్లిమెంట్ ఏంటో తెలియాలి. 7కి కాంప్లిమెంట్ ఏంటి? 3 కదా! అంటే 7కి నువ్వు 3 యాడ్ చేస్తే 10 వస్తుంది. సో, దాని కాంప్లిమెంట్ 3 గదా! ఆ కాంప్లిమెంట్‌ని ఈ పైనున్న నంబర్‌కి యాడ్ చేసేస్తాం. సో, 3 + 3 అంటే 6. సో, మీ ఆన్సర్ అప్పుడు మీకిక్కడ మిస్ మ్యాచ్ పెయిర్ వచ్చిందనుకో, అప్పుడు ముందర ఇప్పుడు నువ్వు 2 - 0 ఏస్తే 2 వచ్చింది గదా! దీంట్లో నుండి ఒక నంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే దీని యొక్క ఆన్సర్ నీకిప్పుడు 16. 23లో నుండి 7 తీస్తే 16 అని. ఇంకా ఎగ్జాంపుల్స్ చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు అన్ని మోడల్స్ అర్థమవుతాయి ఈజీగా. ఇప్పుడేంటి, ఇక్కడ 3లో నుండి 0 తీస్తున్నాం. అంటే 3. ఇప్పుడు ఇక్కడ చూస్తే 4లో నుండి మనం 8 తీయలేం. అంటే ఇది మిస్ మ్యాచ్ పెయిర్. మిస్ మ్యాచ్ పెయిర్ ఉన్నప్పుడేంటి, అక్కడ కిందున్న నంబర్‌కి మనం కాంప్లిమెంట్‌ని తీసుకుంటాం. ఆ కాంప్లిమెంట్‌ని ఈ పైన నంబర్‌కి యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకి 8 కాంప్లిమెంట్ ఏంటి అంటే, 8కి ఎంత కలిపితే 10 వస్తుంది? 2 కలిపితే 10 వస్తుంది. సో, 2ని తీసుకెళ్ళి పైన నంబర్‌కి యాడ్ చేస్తాం. ఈ పైనున్న నంబర్‌కి 2 కలిపితే ఎంత? 6. సో, మనం ఆన్సర్ 36 అనుకుంటాం. కానీ ఏంటి, ఇప్పుడు 3లో నుండి 0 ఇస్తే 3. కానీ ఇక్కడ నీకు మిస్ మ్యాచ్ పెయిర్ వస్తుంది. అంటే మిస్ మ్యాచ్ అంటే తెలుసు కదా! పైనున్న ఇప్పుడు 4లో నుండి మనం 8ని
తీయలేం. సో దీన్ని మనం మిస్ మ్యాచ్ పెయిర్ అంటాం. అలా మిస్ మ్యాచ్ పెయిర్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఒక నెంబర్‌ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 3 - 1 అంటే 2. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకి 26. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మళ్ళీ 5లో నుండి మనం ఒకటి తీసేస్తే ఏంటి 5లో నుండి 0 తీస్తే 5. కానీ ఇక్కడ మనకి మిస్ మ్యాచ్ పెయిర్ వస్తుంది. సో 5లో నుండి మనం ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తామంటే ఇక్కడ 4 వస్తుంది. ఇప్పుడు 6కి కాంప్లిమెంట్ ఏంటి? 6కి కాంప్లిమెంట్ 4. అంటే 6కి నువ్వు 4 యాడ్ చేస్తే నీకు 10 వస్తుంది. ఆ కాంప్లిమెంట్‌ని ఈ పైనున్న నంబర్ ఈ 1 ఉంది కదా! ఆ నెంబర్‌కి యాడ్ చేస్తాం. సో దీనికి యాడ్ చేస్తే నీకు 5. సో దీని ఆన్సర్ వచ్చేసి 45. అంటే నార్మల్ మెథడ్‌లో మనం ఏంటి, ఇప్పుడు ఇక్కడ 1లో నుండి 6 పోదు కాబట్టి పక్క నుండి బారోయింగ్ తీసుకొని 11 - 6 చేసి 5 చేసి ఇక్కడ నుండి ఒకటి తీసేస్తాం. అలా కాకుండా ఈ మెథడ్‌లో బారోయింగ్ లేకుండా ఈజీగా చేయగలం. మీకు ఇనీషియల్‌గా కొంచెం టైం తీసుకోవచ్చు కానీ మీరు ఒక 15-20 క్వెషన్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు చాలా ఈజీగా అయిపోతుంది నార్మల్ సబ్ట్రాక్షన్స్ కంటే ఈ వేదిక్ మ్యాథ్స్ యూజ్ చేసి. సో ఇప్పుడు మళ్ళీ 9లో నుండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్ ఉంటే నన్ను మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను మీ డౌట్స్‌ని క్లారిఫై చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ 9 కింద 9లో నుండి 0 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే 9 వస్తుంది. కానీ 9 రాసే ముందు ప్రతిసారి ఇలా కొట్టేసుకొని రాయడం కన్నా 9 రాసే ముందు దాని తర్వాతది ఏదైతే ఉంటుందో అక్కడ మ్యాచా, మిస్ మ్యాచా చూసుకోండి. 3లో నుండి మనం 9 తీయలేము కదా! అంటే ఏంటి, ఇది మిస్ మ్యాచ్ పెయిర్. మిస్ మ్యాచ్ పెయిర్ అయినప్పుడు ఏంటి, ముందరున్న దానికి ఒక నెంబర్ తగ్గించేయాలి. సో 9లో నుండి 0 పోతే యాక్చువల్‌గా 9. కానీ ఇది మిస్ మ్యాచ్ పెయిర్ కాబట్టి మనం ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తాం. కాబట్టి 8. ఇప్పుడు 9 కాంప్లిమెంట్ ఏంటి, 1. అంటే 9కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది. దాన్ని కాంప్లిమెంట్ అంటాం. 9కి ఒకటి యాడ్ చేస్తే 10 వస్తుంది. ఆ ఒకటిని ఈ పైనున్న నెంబర్‌తో యాడ్ చేసేస్తాం. ప్రతిసారి ఇలా రాసే పని లేకుండా ఈ పైనున్న నెంబర్‌కి యాడ్ చేసేస్తే ఏంటి, 84 వచ్చింది. సో 84 దీని ఆన్సర్. ఇప్పుడు ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనం పైన డబుల్ డిజిట్‌ని సింగిల్ డిజిట్‌ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వచ్చినాం ఈ 3 కేసెస్‌లో. ఇప్పుడు డబుల్ డిజిట్‌ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇది ఎలాగో చూద్దాం. ఇప్పుడేంటి, మీరు ఎప్పుడు నిక్లమ్ సబ్ట్రాక్షన్ అంటే మీరు కాంప్లిమెంట్ మెథడ్‌లో చేసేటప్పుడు లెఫ్ట్ టు రైటే చేస్తాం. సో ఇప్పుడు 5 - 2 ఇది మ్యాచ్ పెయిరే కాబట్టి జనరల్‌గా 5 - 2 అంటే 3. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది మిస్ మ్యాచ్ పెయిర్. అంటే 3 - 1 చేసేయాలి. సో 2. ఇప్పుడు 7 యొక్క కాంప్లిమెంట్ ఈ కింద నెంబర్ ఉంటుంది కదా! దాని యొక్క కాంప్లిమెంట్ 7కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది? 3 యాడ్ చేస్తే 10 వస్తుంది. సో దీని కాంప్లిమెంట్ ఏంటి, 3. ఆ 3ని పైనున్న నెంబర్‌కి యాడ్ చేస్తున్నాం. అంటే 3 + 3 ఎంత, 6. సో దీని ఆన్సర్ మీకు 26. ఇది చూసుకున్నట్టయితే మళ్ళీ 8 - 4 4. కానీ పక్కన ఉన్నది మిస్ మ్యాచ్ పెయిర్. 5లో నుండి మనం 9ని తీయలేము కదా! సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ 3 రాయండి. ఇంకా 9 యొక్క కాంప్లిమెంట్ 1. ఇక్కడ చూసుకోండి 9 యొక్క కాంప్లిమెంట్ 1. సో ఆ 1ని పైన ఉన్న నెంబర్‌కి యాడ్ చేసేస్తాం. సో 5 + 1 6. దీని ఆన్సర్ 36. ఇంకా ఇప్పుడు ఇది చూసినట్టయితే ఇవన్నీ సేమ్ మోడలే. ఇక్కడ స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఇది మీకు అలవాటు అవ్వడం కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు 6 - 1 ఏంటి, 5. కానీ ఇదేంటి, మనకి మిస్ మ్యాచ్ పెయిర్ కాబట్టి ఇక్కడ 4 రాసిస్తాం. ఇప్పుడు 6కి కాంప్లిమెంట్ ఏంటి, 4. ఆ 4ని పైన దానికి యాడ్ చేస్తాం. సో 4 + 1 ఎంత, 5. చూసారా, మనం బారోయింగ్ చేసామనుకో 11 - 6 ఇలా కొట్టేసి మొత్తం అలా చేయాల్సి వస్తుంది. అదే ఇదైతే మీరు ఇంకెక్కడ పెన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ చేసే కొద్దీ మీ బ్రెయిన్ తోటి మీరు చేసేస్తారనమాట చాలా సింపుల్‌గా. ఇప్పుడేంటి 9 - 2 ఇది మ్యాచ్ పెయిరే కాబట్టి 7. ఇంకా ఇక్కడ చూస్తే మీకు మిస్ మ్యాచ్ పెయిర్ కాబట్టి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 6. ఇది మీరు ముందుగానే చూసుకోవాలి. సో ఇది మిస్ మ్యాచ్ పెయిర్. ఇప్పుడు 7 కాంప్లిమెంట్ ఏంటి, 3. 3ని పైన నెంబర్‌కి కలిపేస్తాం. సో 3 + 2 5. మీ ఆన్సర్ వచ్చేసి 65. ఇప్పుడు ఇది 8 - 2 6. కానీ పక్కన ఉన్నది మిస్ మ్యాచ్. సో 5. మళ్ళీ ఇప్పుడు 6 కాంప్లిమెంట్ ఎంత, 4. 4ని ఈ 4 తోటి యాడ్ చేస్తాం 8. కానీ ఆ తర్వాత వచ్చేది మళ్ళీ నీకు మిస్ మ్యాచా? మిస్ మ్యాచ్ అంటే ఏంటి, ముందొచ్చే నెంబర్‌కి ఒక నెంబర్ తగ్గించేయాలి. సో నార్మల్‌గా అయితే నీకు 8 వస్తుంది. కానీ ఇక్కడ తర్వాత వచ్చేది మిస్ మ్యాచ్ నెంబర్ కాబట్టి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే 9కి కాంప్లిమెంట్ ఎంత మనకి, 1. సో ఆ 1ని తీసుకెళ్ళి ఈ 2 తోటి యాడ్ చేసేస్తాం. సో దీని ఆన్సర్ 573. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను 3 డిజిట్ తోటి. ఇంకా ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. 7 - 2 5. కానీ పక్కన ఉన్నదేంటి, మిస్ మ్యాచ్‌ది. నేను మీకు కొట్టి చూపిస్తాను. ఇది అర్థం కావాలి కాబట్టి మిస్ మ్యాచ్ పెయిర్. కాబట్టి మనం కాంప్లిమెంట్ చూసుకుంటాం. మిస్ మ్యాచ్ అంటే కాంప్లిమెంట్ వాడేయాలి.
సో, ఇప్పుడు కిందున్న దానికి 6కి కాంప్లిమెంట్ ఎంత? 4. ఆ 4ని తీసుకెళ్ళి పైన నంబర్‌కి యాడ్ చేస్తాం. సో, ఇప్పుడు నీకు 4+3 అంటే ఎంత? 7. 7 కదా! కానీ ఇక్కడ నువ్వు మిస్ మ్యాచ్ కాబట్టి ఇక్కడ ఒక నంబర్ తగ్గిచ్చేస్తున్నావు. అంటే 4, 7 ఉంది. మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే ఇది మిస్ మ్యాచే. మిస్ మ్యాచ్ కాబట్టి మళ్ళీ ఒక నంబర్ తగ్గిచ్చేయాలి దీనికి. మిస్ మ్యాచ్ వచ్చిందంటే ముందొచ్చిన డిజిట్‌కి -1 చేయాలి అని అర్థం. ఇప్పుడు 4కి కాంప్లిమెంట్ ఎంత? 6. ఇది మిస్ మ్యాచ్ పేరు కదా! 1లో ఉండి మనం 4 తీయలేము కదా! సో, దాన్ని తీసుకెళ్ళి దీనితోటి యాడ్ చేసేస్తాం. అంటే దీని ఆన్సర్ నీకు 467. ఇప్పుడు ఇది చూడండి. నేను ఇలా కొట్టేం చూపించను. ఇప్పుడు డైరెక్ట్‌గా చూపిస్తాను మీకు. 5 - 1 4. కానీ పక్కన ఉన్నదేంటి? మిస్ మ్యాచ్ పేరు. కాబట్టి 4లో ఉండి ఒకటి తీసేస్తే 3. ఇప్పుడు దీని కాంప్లిమెంట్ 5కి కాంప్లిమెంట్ 5. దాన్ని దీనికి యాడ్ చేస్తే 5 + 2 7. కానీ నెక్స్ట్ వచ్చేది మిస్ మ్యాచ్. కాబట్టి ఇక్కడ 6 వచ్చేస్తుంది. ఇప్పుడు 6 కాంప్లిమెంట్ ఎంత? 4. 4కి 3 కలిపితే ఎంత? 7. సో, దీని ఆన్సర్ 367. సో, సేమ్ ఇదే వేనే నీకు ఎన్ని డిజిట్స్ అయినా ఉండనివ్వండి. ఎయిదర్ ఇట్ మే బీ 4 డిజిట్, 5 డిజిట్, 7 డిజిట్ అట్లా ఎంతైనా ఉండనివ్వండి. ఇలానే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. ఈజీగా అయిపోతుంది చూడు. బారోయింగ్ తీసుకునే అవసరమే లేకుండా. ఇప్పుడు 9 - 2 7. కానీ తర్వాతది మిస్ మ్యాచ్ పేరు కాబట్టి 6 రాస్తాం. 7లో ఉండి ఒకటి తీసేసి. ఇప్పుడు 9 కాంప్లిమెంట్ ఎంత? 1. అంటే 9కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది. 1 యాడ్ చేస్తే వస్తుంది. సో, 1ని పైన దానితోటి యాడ్ చేసేసేయండి. సో, 5 + 1 6. కానీ తర్వాతది మిస్ మ్యాచ్ పేరు కాబట్టి మళ్ళీ ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే 5. ఇప్పుడు 6 కాంప్లిమెంట్ 4. 4 + 4 8 కాబట్టి దీని ఆన్సర్ 658. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది 5 - 3 2. 8 - 2 6. కానీ తర్వాతది మిస్ మ్యాచ్ పేరు. మిస్ మ్యాచ్ పేరు కాబట్టి 6లో ఉండి ఒకటి తీసేస్తే 5. ఇప్పుడు 9 కాంప్లిమెంట్ ఎంత? 1. 1కి 4 కలిపితే ఎంత? 5. సో, ఆన్సర్ 255. చూసారా? మీరు ఎటువంటి స్ట్రైక్ ఆఫ్స్ ఏమీ లేకుండా సింపుల్‌గా కాలిక్యులేట్ చేస్తున్నారు. వితిన్ సెకండ్స్ అది గూడా. ఇప్పుడు 7 - 2 5. కానీ ఇది మిస్ మ్యాచ్ పేరు కదా! సో, 4. 9కి కాంప్లిమెంట్ 1. 1 + 3 4. మళ్ళీ ఇక్కడ 6 - 2 ఇట్లా. ఇక్కడ మీకు స్పెషల్ కేసెస్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు చూడండి. ఈ కేస్‌లో మనకి 8 - 3 ఎంత? 5. 9 - 9 ఎంత? 0. ఇక్కడేంటి మీకు మిస్ మ్యాచ్ అయిపోతుంది. మిస్ మ్యాచ్ అయినప్పుడు ఈ మొత్తం దానిలో నుండి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తాం. సో, 50 - 1 ఎంత? 49. ఇలా 9, 9 2, 2 సేమ్ నంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇట్లా చేస్తాం. ముందరున్న 2 డిజిట్స్‌లో నుండి ఒక నంబర్‌ని సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే 50 - 1 49. ఇప్పుడు మళ్ళీ దీనికి కాంప్లిమెంట్ యాడ్ చేస్తాం. 7కి ఇది ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈ కేస్ అర్థమవుతుంది. అందుకే నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ యాడ్ చేశాను. 7కి కాంప్లిమెంట్ 3. సో, ఇప్పుడు 3కి ఎంత? 3ని 2కి యాడ్ చేస్తాం. అంటే 5. సో, దీని ఆన్సర్ 495. ఇక్కడ మళ్ళీ 8 - 3 5. 9 - 9 0. 2 - 2 0. ఇక్కడేంటి మళ్ళీ మిస్ మ్యాచ్ పేరు వస్తుంది. సో, 7 కాంప్లిమెంట్ 3. 3 + 3 6. సో, ఇది మిస్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఎక్కడి వరకైతే నీకు ఇప్పుడు ఇక్కడంతా కరెక్ట్‌గానే ఉంది. ఎక్కడైతే మిస్ మ్యాచ్ అయిపోతుందో దానికి ముందున్న మొత్తం ఆ డిజిట్స్‌లో ఉండి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తాం. సో, 500లో ఉండి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 499. సో, దీని టోటల్ ఆన్సర్ 4996. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో, ఎనీవే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. 7 - 3 4. ఇక్కడ 1 - 1 0. ఇది 0. ఇది 0. ఇప్పుడు నీకు ఇక్కడ మిస్ మ్యాచ్ వచ్చేస్తుంది. సో, మొత్తంలో నుండి ఒకటి సబ్ట్రాక్ట్ చేసేస్తాం. సో, 3999. ఇది మొత్తం 3999 అయిపోయింది. ఇప్పుడు 5 కాంప్లిమెంట్ మనకి తెలుసు 5. సో, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేస్తాం. 5 + 2 7. 8 కాంప్లిమెంట్ 2. సో, 6 + 2 8. సో, దీని మొత్తం ఆన్సర్ ఇలా. ఇంకా ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 5 - 3 ఇది జస్ట్ లాంగ్ ఎక్కువ డిజిట్స్ ఉన్నాయి కదా! సో, ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. ఇదేం స్పెషల్ కేస్ ఏం కాదు. సో, 5 - 3 ఎంత? 2. కానీ తర్వాతది మిస్ మ్యాచ్ కాబట్టి ఇక్కడ 1. ఇప్పుడు 8 కాంప్లిమెంట్ ఎంత? మనకి 8 కాంప్లిమెంట్ 2. సో, 2 + 2 4. ఇక్కడ 4 పెట్టాలి. కానీ తర్వాతది మిస్ మ్యాచ్ కాబట్టి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం 3. ఇప్పుడు 7 కాంప్లిమెంట్ ఎంత? 3. 3ని దీనితోటి యాడ్ చేస్తాం. సో, 3 + 1 4. ఇక్కడ తర్వాత అది మ్యాచ్ పేరే కదా! అంటే 6లో నుండి నువ్వు 2 ఈజీగా తీసేయగలవు కదా! సో, 4ని అలాగే ఉంచేసుకుంటావు. 8 - 3 నీకెంత? 5. కానీ తర్వాత వచ్చేదేంటి? మిస్ మ్యాచ్ పేరు. కాబట్టి ఒక నంబర్ తగ్గిస్తే 4. ఇప్పుడు 9కి కాంప్లిమెంట్ 1. 1 + 4 5. సో, ఇలాగా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇక్కడేంటి 1 - 0 అంటే నీకు ఇంకా దాని అర్థం 1 అనే. ఇప్పుడు నువ్వు
ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తావంటే దీని కాంప్లిమెంట్ చూసుకో డైరెక్ట్. సో, దీని కాంప్లిమెంట్ ఏంటి మనకి 10కి 3కి కాంప్లిమెంట్ 7, 9కి కాంప్లిమెంట్ 3. కానీ మీకు ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ 9కి కాంప్లిమెంట్ 1. సో, ఇలాగా. కానీ ఇక్కడ మనం ఇలా 100 - 39 ఇలా వచ్చిన కేస్‌లో ఏంటంటే దీన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ నుండి -1 చేస్తాం. అంటే దీని యొక్క ఆన్సర్ 61 అని. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ మనకేంటి 1లో నుండి 0 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ 1 యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉండిపోయింది. సో, ఇక్కడ మీరు మళ్ళీ ఏం చేస్తాం డైరెక్ట్ ఇలా పైన జీరోస్ ఉన్నప్పుడు 2కి కాంప్లిమెంట్ ఎంత? అది రాసేయండి. 2 కాంప్లిమెంట్ ఎంత? 8. 7 కాంప్లిమెంట్ ఎంత? 3. 4 కాంప్లిమెంట్ ఎంత? 6. ఇప్పుడు ఇక్కడ ఈ 1 ఉంది గదా! దాన్ని తీసేసి ఇక్కడ నుండి 1 సబ్ట్రాక్ట్ చేసేయండి. సో, 7 ఇక్కడ కొంచెం కన్‌ఫ్యూజన్ వస్తుంది గదా! సో, ఈ కన్‌ఫ్యూజన్ ఏం లేకుండా నేను మీకు ఇలాగే నేర్పిస్తాను. ఇక్కడ నార్మల్‌గా మనం ఇది వరకు ఎలాగైతే కాంప్లిమెంట్‌ని యాడ్ చేసామో అలా నేర్పిస్తాను. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దాం. 23rd వన్. 100 - 39 కదా! ఇక్కడేంటి నువ్వు 1లో నుండి 0 తీస్తున్నావంటే 1 ఉంటుంది. ఇప్పుడు నీకేంటంటే ఇక్కడ 3 కాంప్లిమెంట్ 7 కదా! కానీ ఇక్కడ ఇది మిస్ మ్యాచ్ పెయిర్ అయిపోతున్నప్పుడు ఇది మిస్ మ్యాచ్ పెయిర్ అయిపోతున్నప్పుడు మనం ముందున్న నంబర్‌కి -1 చేసేస్తాం. అంటే ఇప్పుడు నీకిక్కడ 0నే ఉండిపోయినట్టు. ఇప్పుడు దీని కాంప్లిమెంట్ ఏంటి? 7 కదా! కానీ తర్వాతదొచ్చేసి మళ్ళీ నీకు మిస్ మ్యాచ్ అయిపోతుంది. అంటే 7లో నుండి ఒకటి తీసేస్తున్నావు. అంటే 6. ఇప్పుడు 9 కాంప్లిమెంట్ ఎంత ఇంకా? 1. సో, 61. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా ఇలా చేయగలమనమాట. ఇంకా ఇలా చేయడం వల్ల కొంచెం మిస్టేక్ గూడా వస్తుంది. క్లమ్జీ అయిపోతుంది. సో, నేను మీకు ఇలానే చెప్తాను. సో, ఇప్పుడు మళ్ళీ 24థ్‌ది ఇంకొకసారి చూడండి. 1000లో నుండి 274 తీస్తున్నాం. సో, ఇప్పుడు 1 - 0 అంటే 1 కానీ తర్వాతది 0 నుండి మనం 2 తీయలేం. అంటే మిస్ మ్యాచ్ పెయిర్ కాబట్టి ఇక్కడ 1లో ఉండి 1ని సబ్ట్రాక్ట్ చేసేస్తే ఇంక మీకు 0 మిగులుతుంది. ఇంకా మీకు 2 కాంప్లిమెంట్ ఎంత? 8 కానీ తర్వాతది మళ్ళీ మిస్ మ్యాచ్ పెయిర్ కదా! కాబట్టి 8 - 1 చేస్తే 7. ఇప్పుడు మళ్ళీ 7 కాంప్లిమెంట్ 3 కానీ తర్వాతది మిస్ మ్యాచ్ పెయిర్. కాబట్టి ఒకటి సబ్ట్రాక్ట్ చేసేస్తే 2. ఇప్పుడు ఇది 4 కాంప్లిమెంట్ 6 కానీ అంతేలే ఇక్కడ ఇంతే కాబట్టి 4 కాంప్లిమెంట్ 6. సో, ఆ 6ని ఈ 0 తోటి యాడ్ చేస్తే ఇలా. సో, 726. ఇంకా 25థ్ క్వెషన్ చూద్దాం. ఇక్కడ 1 - 0 చేస్తున్నాం. సో, 1 ఇంకా ఇక్కడ 0 - 0 అంటే మ్యాచ్. 0 - 0 మ్యాచ్. కానీ ఇక్కడేంటి? మిస్ మ్యాచ్. ఎక్కడైతే మిస్ మ్యాచ్ వస్తుందో ముందు అంటే ఇప్పుడు ఇక్కడ వరకు మ్యాచ్ అయ్యి ఇక్కడ మిస్ మ్యాచ్ వస్తుంది కదా! సో, ముందున్న దానికి 1 సబ్ట్రాక్ట్ చేసేస్తాం. అంటే 100 - 1 ఈ కేసెస్‌లో లాగా అనమాట. సో, 100 - 1 అంటే 99 అలాగా. ఇప్పుడు ఇక్కడ నీకు మిస్ మ్యాచ్ వస్తుంది కదా! సో, ఇప్పుడు నీకేంటి 5 కాంప్లిమెంట్ 5 కానీ తర్వాతది మళ్ళీ నీకు మిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి 5 - 1 చేస్తావు. సో, 4. ఇప్పుడు 8 కాంప్లిమెంట్ 2 కానీ తర్వాతది మళ్ళీ మిస్ మ్యాచ్. సో, 2లో ఉండి ఒకటి తీసేస్తే 1. ఇంక 3 కాంప్లిమెంట్ 7. సో, దీని ఆన్సర్ 99,417. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇది చూడండి. మీకు ఇవన్నీ కూడా క్లారిటీ వస్తాయి. సో, ఇప్పుడు 1లో నుండి 0 తీసేస్తే 1, 0లో నుండి 0 తీస్తే మళ్ళీ 0, 0 నుండి 0 తీస్తే 0, 0 నుండి 0 తీస్తే 0. కానీ ఇక్కడ నీకు మిస్ మ్యాచ్ వచ్చేస్తుంది. మిస్ మ్యాచ్ వచ్చేస్తుందంటే ముందున్న మొత్తంలో నుండి ఒకటి తీసేయాలి. అంటే ఇప్పుడు 1000లో నుండి మనం ఒకటి తీసేస్తే 999 వచ్చేది. ఇప్పుడు 6 కాంప్లిమెంట్ ఎంత? 4 కానీ తర్వాతది మళ్ళీ మిస్ మ్యాచ్ పెయిరే కదా! కాబట్టి ఒకటి సబ్ట్రాక్ట్ చేసేస్తాం. సో, 3. ఇప్పుడు 3 కాంప్లిమెంట్ ఎంత? 6. 6ని మళ్ళీ దీనికి యాడ్ చేస్తాం. కానీ తర్వాతదేంటి? మిస్ మ్యాచ్ పెయిర్. సో, 6లో ఉండి ఒకటి తీసేస్తే 5. ఇప్పుడు 7 కాంప్లిమెంట్ 3 కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఇలా. సో, ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్స్ కాంప్లిమెంట్స్ యూజ్ చేసి నిఖిలం మెథడ్‌లో చేస్తాం. దీన్ని మనం నిఖిలం సబ్ట్రాక్షన్స్ అంటాం. మీకు ఈ వీడియో ఇప్పుడు క్లియర్‌గానే అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ కొంచెం క్లమ్జీ అని నేను మళ్ళీ చెప్పాను కదా! అంటే ఇలా మీరు డైరెక్ట్‌గా గుర్తుపెట్టుకోవడం కన్నా
ఎలాగో మనం ఫస్ట్ నుండి ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతున్నామో ఆ ప్రొసీజర్ ప్రకారమే ఇక్కడ కూడా చేశామనమాట. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మల్టిప్లికేషన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఒకవేళ మీరు అడిషన్స్ కనుక చూడకపోయుంటే దాన్ని మనం రేఖాంకన మెథడ్‌లో చెప్పాను. ఆ వీడియో కూడా ఒకసారి వాచ్ చేయండి. ఇక్కడ నేను మీకు హోంవర్క్ క్వెషన్స్ ఇచ్చాను. సో, ఈ 15 క్వెషన్స్ హోంవర్క్ అనమాట మీకు. ట్రై చేయండి ఈ కాంప్లిమెంట్ మెథడ్‌లో. అండ్ ఈ 15 క్వెషన్స్‌కి ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి క్యాలిక్యులేటర్ తోటైనా. లేదా మీరు నంబర్స్ పెట్టేసి మీరు కామెంట్ సెక్షన్‌లో 1కి ఆన్సర్ ఇంత, సెకండ్ క్వెషన్‌కి ఆన్సర్ ఇంత ఇలా చూసినా సరే నేను మీకు వెరిఫై చేసి చెప్తాను. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.